ఒళ్ళంతా నొప్పులొస్తూ ఉన్నా, లేదంటే ఇలా వంగిపోతూ ఉన్నట్టు కనపడినా కానీ, లేదంటే ఎక్స్‌రే తీసినప్పుడు గానీ, లేదంటే ఏ కారణం చేతైనా మనం వేరే ప్రాబ్లమ్‌తోని ఎంఆర్ఐ తీసినప్పుడు గానీ, ఎముకల్లో వీక్‌నెస్ ఉందని మనం గుర్తించినా, లేదంటే 60 సంవత్సరాలు దాటిన వారు ఒకసారి డెక్సా స్కాన్ అనే ఒక టెస్ట్ చేసుకున్నా కూడా, ఒకవేళ ఎముకలో ఆస్టియోపీనియా అంటే ఎముక డొల్ల పడుతుందనే మనకు సూచన వచ్చినప్పుడు, దాన్ని మనం ఆపే ప్రయత్నం చేయాలి. మరీ ఎక్కువ సివియర్‌గా లేదు అంటే రెగ్యులర్‌గా కాల్షియం సప్లిమెంట్స్ వాడుతూ, విటమిన్ డి వాడుతూ, ఫిజికల్ యాక్టివిటీ అంటే మనం నడుస్తూ ఉంటేనో, లేదంటే బరువులు ఎత్తుతూ ఉంటేనే మన ఎముకలో గట్టిదనం నిలబడుతుంది. మనం రోజు కిలో కాల్షియం తిన్నా కూడా మనం ఎక్సర్సైజ్ అంటే నడక లేకపోతే, లేదంటే ఎక్సర్సైజ్ లేకపోతే వాడిన కాల్షియం కాస్త వేస్ట్ అయిపోతుంది. అందుకే బెడ్ రిడెన్ ఉన్న పేషెంట్స్‌కి ఎముకలు తొందరగా వేస్ట్ అవుతాయి. సో, స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటే కాల్షియం, వైటమిన్ డితో సరిపోతుందండి. ఒకవేళ ఇంకా ఆస్టియోపీనియా పెరుగుతూ ఉంటే వారికి మనము కొన్ని స్పెసిఫిక్‌గా ఇంజెక్షన్స్, మందులు ఉంటాయి. అవి రెగ్యులర్‌గా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి వెన్నెముకలో గాని, వర్టిబ్రోప్లాస్టీ అని ఒక స్పెషల్ కెమికల్ మనం వెన్నెముకలో ఇంజెక్ట్ చేసి వారి నొప్పిని తగ్గించడం, ఎముకని కాపాడే ప్రయత్నం కూడా చేయొచ్చండి.